హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సాహితీ గోవింద్ బ్లాగ్. ఇవాళ బ్లాగ్ ఏంటంటే చూస్తున్నారు కదా, తూర్ దాల్తో కిచిడి అనమాట. సో కందిపప్పుతో కిచిడి చాలా ఎమ్మీ అయితే వస్తుంది. సో ఫస్ట్ అయితే ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. సో కావాల్సింది ఆనియన్, టొమాటో, క్యారెట్ అండ్ పొటాటో. స్పైసెస్ వచ్చేసి బే లీఫ్, దాల్చిన చెక్క, లవంగం అండ్ పెప్పర్ అండ్ కారం, ఉప్పు, కొంచెం గరం మసాలా. సో చాలా ఎమ్మీ అయితే వస్తుంది. ప్రాసెస్ చూసేద్దాం. ఫస్ట్ అయితే ఒక ప్రెషర్ కుక్కర్ తీసేసుకోవాలి. తీసుకున్న తర్వాత వేడెక్కిన తర్వాత కొంచెం ఆయిల్ తీసుకోవాలి. అండ్ ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ఇందాక చూపించాను కదా స్పైసెస్ అన్నీ కూడా అవి వేసుకోవాలన్నమాట. సో స్పైసెస్ వచ్చేసి బే లీఫ్, లవంగం, పెప్పర్ అండ్ దాల్చిన చెక్క అండ్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని వేగనివ్వాలి. సో ఆ క్లిప్ అయితే మిస్ అయింది, చూస్తున్నారు కదా. అండ్ ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇలానే సపోర్ట్ చేయండి అండ్ ఇంతే మంచిగా రెస్పాన్స్ ఇవ్వండి. సో ఇది కొంచెం వేగిన తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్న పొటాటోస్ ఇంకా క్యారెట్ కూడా వేసుకోవాలి. సో అవి కూడా కొంచెం వేగనివ్వాలన్నమాట. కొంచెం సాఫ్టీ నేచర్ వచ్చే వరకు కొంచెం వేగనివ్వాలి. టేస్ట్ మాత్రం చాలా ఎమ్మీ వస్తుంది. సో ఒకసారి అయితే ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఎప్పుడైనా మంచిగా వెరైటీగా సింపుల్గా వెరైటీగా తినాలి అనుకుంటే మాత్రం ది బెస్ట్ అనమాట. సో ఎస్, ఇది వచ్చేసి మంచి రిచ్ ఇన్ ప్రోటీన్ కూడా మనకి. సో ఒకసారి అయితే ట్రై చేయండి అండ్ కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అవి టేస్ట్ అనేసి. మంచి సపోర్ట్ ఇవ్వండి అండ్ వీడియో ఎండ్ వరకు కూడా చూడండి, స్కిప్ చేయొద్దండి. సో ఇప్పుడైతే కొంచెం సాల్ట్ వేసుకుంటున్నా కొంచెం ఫాస్ట్గా వేగడానికి. సో టొమాటోస్ కూడా వేసుకుంటున్నాను, అవి కూడా వేగనివ్వాలన్నమాట. సో ఇంకా ఇప్పుడైతే కొంచెం సాఫ్ట్ నేచర్ వచ్చే వరకు చూడాలి. సాఫ్ట్ నేచర్ కొంచెం వచ్చిన తర్వాత మనము ఇందాక సో ఇప్పుడైతే అది సాఫ్ట్ నేచర్ వచ్చే వరకు చెక్ చేయాలి. సో ఇది టెక్స్చర్ అనమాట. సో కొంచెం యాంగిల్లో మిస్ అయింది. నెక్స్ట్ టైం నుంచి నీట్గా సెట్ చేసుకొని చూపిస్తాను. సారీ ఫర్ ఇన్కన్వీనియంట్. ఇప్పుడైతే మనం ఫ్రోజన్ బటాన్ని వాష్ చేసుకొని నీట్గా ఇది కూడా వేసేసుకోవాలన్నమాట. సో ఎస్, అది కూడా వేసేసుకున్న తర్వాత వేగనివ్వాలి. ఒక 2 మినిట్స్ అలాగా వేగనివ్వాలి. సో ఫస్ట్ అయితే మనము ఇప్పుడు దీంట్లోకి మనం రిక్వైర్డ్ సాల్ట్, టేస్ట్ అండ్ ఉప్పు అండ్ గరం మసాలా వేసేసుకుంటున్నాను. సో ఇది కూడా వేసుకున్న తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకుంటున్నాను. సో ఎస్, ఇవి కొంచెం వేగిన తర్వాత కొంచెం పచ్చివాసన అలాగా పోయినంత వరకు వేగనివ్వాలి. సో ఇది అయిన తర్వాత మనం ఇంతకంటే ముందుగానే ఒక 1 కప్ రైస్ అండ్ 1/2 కప్ తూర్దాల్ని నేను ప్రీ సోక్ చేసి పెట్టుకున్నాను. సో అది నేను క్లిప్ మిస్ అయింది, చూపించలేదు. సో అదైతే ముందుగా సోక్ చేసి పెట్టుకోవాలి. సో ఆ రైస్ని నేను ఇప్పుడు వేసేసుకుంటున్నాను దీంట్లోకి వేసేసుకున్న తర్వాత ఇంకా ఒక 2 మినిట్స్ అట్లా ఒక 1 మినిట్ 2 మినిట్స్ అలా రోస్ట్ చేసిన తర్వాత మనము రిక్వైర్డ్ అమౌంట్ ఆఫ్ వాటర్ని పోసేసుకోవాలన్నమాట. ఎంత కలర్ఫుల్గా వచ్చింది కదా, టేస్ట్ కూడా అద్రిపోయింది అసలు. ఒకసారి అయితే ట్రై చేయండి, చాలా ఎమ్మీ అయితే వస్తుంది. సో సో 2 మినిట్స్ తర్వాత మనము రిక్వైర్డ్ వాటర్ పోసేసుకుంటుంది. సో ఇప్పుడు ఈ లెవెల్లో మనము కొంచెం టేస్ట్ ఇదంతా చెక్ చేసుకోవాలి. సో ఏమైనా తక్కువ అయితే మనం ఇక్కడ ఫిల్ చేసుకోవచ్చు. సో 3 విజిల్స్ అలాగా పెట్టుకోవాలి. 3 విజిల్స్ తర్వాత అయితే సూపర్ ఎమ్మీ కిచిడి అయితే రెడీ అయిపోయింది. సో ఇది నా స్టైల్ ఆఫ్ కిచిడి. సో ఒకసారి అయితే ట్రై చేయండి, చాలా ఎమ్మీ అయితే తిన్నారంటే వావ్ అనాల్సిందే. సో అంత టేస్టీగా అయితే వచ్చింది. సో ఎస్, ఇప్పటివరకు మనకి సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పటివరకు ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ఎస్, కీప్ వాచింగ్, కీప్ సపోర్టింగ్. ఎండ్ వరకు చూడండి వీడియోని, స్కిప్ చేయకండి. బాయ్ బాయ్.